అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు లెక్కలు మారుతున్నాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, ఎన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ వైపు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు బీజేపీ వైపు ఉన్నాయి, హైదరాబాద్లో ఎంఐఎం ఎన్ని నియోజకవర్గాలు గెలుస్తారు, ఏం కథ అనేది దాదాపు సర్వే రిపోర్ట్లన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెడితే రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. తెలంగాణలో ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉంటే ఆ 119 కాస్త డీలిమిటేషన్లో 182 కాబోతున్నాయట. 182 నియోజకవర్గాలలో 117 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే తెలంగాణలో 17కు 23, 24 కాబోతున్నాయట. దాంట్లో 17కు 17 మేమే గెలుస్తామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి రిపోర్ట్ వేరే ఉన్నది, తర్వాత ఇప్పుడు సర్వేలు ఇస్తున్నటువంటి రిపోర్ట్ వేరే ఉన్నది. ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 2026లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరి తెలంగాణలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఏం కథ అనేది 2-3 సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. ఒకటి సిప్యాక్ సర్వే, హెచ్ఎంఆర్ సర్వే, ఆ తర్వాత ఇప్పుడు ఎస్ఏఎస్ సర్వే అని కూడా వచ్చింది. సరే, మనం ఒకసారి ఈ సర్వేలకు సంబంధించినటువంటి లెక్కల గురించి పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. పర్సెంటేజ్లు కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం అసలు తెలంగాణలో ఎట్లుంది సిచ్యువేషన్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ సర్వేలు ఇచ్చినా ఏం కథ అనేది ఒక్కసారి మనం కొంత బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. లెక్కలు ఎట్లా మారుతూ ఉన్నాయి, రోజు రోజుకి ఏం కథ ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఫస్ట్ మనం సిప్యాక్ సర్వే గురించి మాట్లాడుకుందాం. సిప్యాక్ సర్వే, ఆ తర్వాత ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూప్ అని చెప్పి సర్వే, ఎస్ఏఎస్ గ్రూప్ అని చెప్పి ఈ మిడిల్లో కనబడుతున్నది ఈ సర్వే. ఆ తర్వాత ఇక్కడ హెచ్ఎంఆర్ సర్వే అని చెప్పి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఒకసారి మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సిప్యాక్ సర్వే గురించి మాట్లాడుకుంటే సిప్యాక్ సర్వే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి 84 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సిప్యాక్ సర్వే వాళ్ళు 22 సీట్లు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి సిప్యాక్ సర్వే వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారంటే సుమారు 6 సీట్లు ఇచ్చారు. ఎంఐఎంకి ఆ తర్వాత ఎంబీటీకి, ఈ రెండిటికి ఒకటి, ఎంఐఎంకి 6, ఎంబీటీకి 1, దాదాపు 7 సీట్లు ఎంఐఎంకి ఇచ్చారు. మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలకు సిప్యాక్ సర్వే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఈ సిప్యాక్ సర్వేని నమ్మొచ్చా అంటే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుంది, కాంగ్రెస్ 60 పైచిలకు సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పిరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొంత ఎస్టిమేటెడ్ డేటానే ఇచ్చిరు, అక్రెడిటెడ్ డేటానే ఇచ్చిరు. కొంత సిప్యాక్ సర్వేని నమ్మొచ్చు, ఇబ్బంది లేదు. సో సిప్యాక్ సర్వే 2026 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ విధమైనటువంటి ఏదైతే రిజల్ట్స్ రావచ్చు అని చెప్పి చెప్పారు. ఇక ఎస్ఏఎస్ గ్రూప్ గురించి కూడా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే ఇది ఎస్ఏఎస్ గ్రూప్కు సంబంధించినటువంటి సర్వే. ఒకసారి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లు అని చెప్పి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఇక 18 సీట్లు కీన్ కన్స్టేట్ అని ఉంది చూసిరా, కన్స్టేట్ ఈ కీన్ అని చెప్పి ఉంది చూసిరా, ఇది 18 సీట్లు. అంటే ఎవరికి వస్తే ఏందో చెప్పలేమని చెప్పి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చెప్పారు. ఈ 18 సీట్లలో 10 సీట్లు బీఆర్ఎస్ వైపే ఉంటాయట. అంటే 10 సీట్లు బీఆర్ఎస్కు లీడింగ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ఏంది, ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2026లో ఇప్పుడు ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్కి 56 సీట్లు పక్కా వస్తాయి. దాంట్లో ఒక 10 సీట్లు బీఆర్ఎస్కు లీడింగ్లో ఉన్నాయి. అంటే 10 సీట్లు కూడా బీఆర్ఎస్ వైపు రావచ్చు. అంటే 56 + 10 66 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి రావచ్చు అని చెప్పి ఈ ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు సర్వేని తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్కి 34 సీట్లు వచ్చేటట్టున్నాయట. కాంగ్రెస్కి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో తర్వాత భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వస్తాయట, ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చెప్పినటువంటి మాట. ఆ తర్వాత ఎంఐఎం పార్టీకి 6 వస్తాయని చెప్తా ఉన్నారు. 6 + 1 ఈ కీన్ కన్స్టేట్ అని ఉంది చూసిరా, కన్స్టెస్ట్ అని చెప్పి కీన్ కన్స్టెస్ట్ అని 18 ఉన్నాయి చూసిరా. ఈ 18లో 1 ఎంఐఎంకి యాడ్ అయితే దాదాపు 7 సీట్లు ఎంఐఎంకి రావచ్చు. ఎంబీటీకి మ్యాక్సిమం ఎంబీటీ అధ్యక్షుడు 1 సీటు గెలవచ్చు. అంటే 8 సీట్లు మొత్తం హైదరాబాద్లో ఎంఐఎం కైవశం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కీన్ కన్స్టెస్ట్లో ఏదైతుందో దాంట్లో 10 సీట్లు
అంటే 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి పోయినాయి అనుకో, 18 సీట్లలో ఇంకొక 8 సీట్లు ఉంటాయి. ఈ 8 సీట్లలో ఒకటి ఎంఐఎంకు పోయినా కూడా, ఎంఐఎంకి 7 వచ్చినా కూడా ఇంకా 7 సీట్లు మిగులుతాయి. 7 ఒక 4-5 సీట్లు కాంగ్రెస్ వైపు ఉంటుందట. కాంగ్రెస్ కొంత లీడింగ్లో ఉందట. 1-2 సీట్లు భారతీయ జనతా పార్టీ వైపు పోయేటటువంటి అవకాశం ఉందట. అంటే ఓవరాల్గా ఏదైతే ఎస్ఏఎస్ గ్రూప్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పి రిపోర్టు తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే బీఆర్ఎస్కి 66 సీట్లు రావచ్చు అని చెప్పి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఆ సర్వేని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా తర్వాత హెచ్ఎంఆర్ సర్వే గురించి కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఏ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిరో చెప్తే, ఇక హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. దాదాపు 70 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సుమారు 36 సీట్లు కాంగ్రెస్కి వస్తాయంటే హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి దగ్గర 5 సీట్లు వచ్చేటట్టున్నాయంటే హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఎంఐఎం పార్టీకి 8 సీట్లు వచ్చేటట్టున్నాయని హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్పిన 119 నియోజకవర్గాలకు సంబంధించిన లెక్క. ఆ తర్వాత వీళ్ళు సర్వేతో పాటు పర్సెంటేజ్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సిప్యాక్ సర్వే పర్సెంటేజ్ ఇచ్చారు, హెచ్ఎంఆర్ సర్వే పర్సెంటేజ్ ఇచ్చారు, ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే వాళ్ళు కూడా పర్సెంటేజ్ ఇచ్చారు. అంటే తెలంగాణలో రోజుకు లెక్కలు మారిపోతున్నటువంటి పరిస్థితి, రోజుకు లెక్కలు తారుమారైతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో దాదాపు ఇక 3 సర్వేల గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఏమో 56 సీట్లు అంటున్నారు. కీన్ కాన్స్టిట్యూన్సీలో ఒక 10 వేసుకుంటే 66 సీట్లు అంటున్నారు. సిప్యాక్ సర్వే వాళ్ళు ఏమో బీఆర్ఎస్కి 84 సీట్లు అని అంటా ఉన్నారు. హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఏమో బీఆర్ఎస్ పార్టీకి 70 సీట్లు అని అంటా ఉన్నారు. సో దాదాపు ఎంత కాదన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని సర్వేలలో కొంత విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 34 ప్లస్ ఒక 4 38 సీట్లు వచ్చేటట్టున్నాయి అని చెప్పి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత సిప్యాక్ సర్వే వాళ్ళు 22 సీట్లు వచ్చేటట్టున్నాయి కాంగ్రెస్కి అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు దాదాపు కాంగ్రెస్కి 36 సీట్లు వచ్చేటట్టున్నాయని చెప్తున్నారు. అంటే 64 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 50% గ్రాఫ్ పడిపోయింది, డౌన్ అయిపోయింది. ఇది చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి లెక్క. ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇంకా తర్వాత భారతీయ జనతా పార్టీకి దాదాపు ఈ ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఒక 7 సీట్లు ఇస్తూ ఉన్నారు. అంటే దాదాపు అటు ఇటు కలిపి అంత కీన్ కాన్స్టిట్యూన్సీతో కలిపి 7 సీట్లు. ఆ తర్వాత హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఒక 5 సీట్లు ఇస్తూ ఉన్నారు. తర్వాత సిప్యాక్ సర్వే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఎంత కాదన్నా కూడా బీజేపీకి మ్యాక్సిమం ఒక 8 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎంఐఎంకి ఏమో ఆ ఎంఐఎంకి దాదాపు 7 సీట్లు సిప్యాక్ సర్వే వాళ్ళు ఇస్తే ఇక్కడ 6 సీట్లు ఏది ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు 8 సీట్లు ఇస్తూ ఉన్నారు. అంటే మ్యాక్సిమం ఎంఐఎం పార్టీకి దాదాపు హైదరాబాద్లో 8 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అంత లెక్క చేసుకున్నా కూడా మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ కనబడుతున్నది. ఇది మారుతున్నటువంటి లెక్కలు అని చెప్పిన ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఇస్తారు. రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వే చెప్పితే రేవంత్ రెడ్డికి 62 నుండి 64 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయని చెప్పిరట. 41 నుండి 44 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పిరట. 6 నుండి 7 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పిరట. 7 నుండి 8 సీట్లు ఎంఐఎంకి వస్తాయని రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది. గిట్లా రేవంత్ అని ఏమంటున్నా, నేను సర్వేనే చెప్పాలి అని రేవంత్ అని చెప్తున్నా. అబద్ధం చెప్తున్నా అన్న, పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇదొక అంశం కదా. ఇంకా రెండోది, రేవంత్ రెడ్డి నిన్న భారీ బహిరంగ సభలో ఏం చెప్తున్నాడు, డీలిమిటేషన్ జరుగుతుంది, 119 నియోజకవర్గాలు ఉంటే 182 నియోజకవర్గాలు అయితే మాకు 117 సీట్లు కాంగ్రెసే వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డి లెక్కలు మార్చేసింది. మళ్ళా దాదాపు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఈ 17 కాస్త 23 నుండి 26 అయితే అట. ఈ 26లలో కూడా మాకు 17 వస్తాయని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి లెక్క. ఇట్లా తెలంగాణలో రోజుకు లెక్కలు తారుమారు జరుగుతున్నాయి, లెక్కలు మారుతున్నాయి. ఇప్పుడు 182 సీట్లలో 117 కాంగ్రెస్కి ఎట్లు వస్తాయి, ఏ విధంగా వస్తాయి చెప్పురి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు. మరి 7 నియోజకవర్గాలు అయితేయో తెలియదు, ఏ మండలం ఏ నియోజకవర్గం కిందకి పోతుందో, ఏ గ్రామం ఏ నియోజకవర్గంలో తిరుగుతుందో, అసలు ఆ నియోజకవర్గాల పేర్లు ఏం పెడతారో ఏం కథ ఏం తెలియదు. అప్పుడే ఇక రేవంత్ రెడ్డి నియోజకవర్గాలు అంటుండు, అది అంటుంది, ఇది అంటుంది, అంత ఆగమాగం పరుస్తున్నది. సరే, ఏది ఏమైనా తెలంగాణలో అంతా లెక్కలు తారుమారు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఒకసారి ఇంకా బ్రీఫ్ లెక్కల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే
ఆ నియోజకవర్గాలలో కూడా మరి ఏ పార్టీ గెలుస్తుంది ఏం కథ అనేది ఆల్రెడీ మొన్ననే నేను మీకు చెప్పిన. ఏ నియోజకవర్గం ఎటువైపు ఉన్నది ఏం కథ అనేది కూడా కొంత లెక్కలతో సహా నేను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. 23, 26 కదా, 23, 26, 25 వేసుకుందాం. ఒకసారి మీకు లెక్కలతో సహా చెప్తా. ఇంకా ఇది పర్సంటేజ్ బీఆర్ఎస్కు 41%, కాంగ్రెస్కి 37.5 అట, బీజేపీకి 11.5%, ఎంఐఎంకి 2.5%, అదర్స్కి 2.5%. ఏమి చెప్పలేమని చెప్పి ఆ సైలెంట్ ఓటర్స్ 5% ఉన్నది. సరే ఒక్కసారి మనం కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయాలా, ఎందుకంటే చాలా కీలకం కదా, చాలామంది అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. ఇక కాన్స్టిట్యున్సీలు ఇవే: కొమరంభీం, ఆసిఫాబాద్లో ఎస్టీ బీఆర్ఎస్ వైపు ఎడ్జ్ ఉన్నది, సిర్పూర్లో బీఆర్ఎస్ ఎడ్జు, ఖానాపూర్లో బీఆర్ఎస్ ఎడ్జు, నిర్మల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తాట, ముదోల్లో బీజేపీ పార్టీ, ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ఎడ్జు, ఆ బోత్లో కాంగ్రెస్ పార్టీ ఎడ్జు, జూకల్లో బీఆర్ఎస్ పార్టీ ఎడ్జు, కామారెడ్డి బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది, ఎల్లారెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎడ్జట, నిజామాబాద్ అర్బను బీఆర్ఎస్ పార్టీ, బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ, బోధను కాంగ్రెస్ పార్టీ, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ, బాన్స్వాడ బీఆర్ఎస్ లీడింగు, ఆ తర్వాత ఆర్మూరు బీజేపీ ఎడ్జు, కోరుట్ల బీఆర్ఎస్ ఎడ్జు, జగిత్యాల బీఆర్ఎస్ ఎడ్జు, తర్వాత ధర్మపురి కాంగ్రెస్ వైపు, బెల్లంపల్లి కాంగ్రెసు, చెన్నూరు కాంగ్రెసు, మంచిర్యాల కాంగ్రెసు, కరీంనగర్ బీఆర్ఎస్, హుజురాబాద్ బీఆర్ఎస్, చొప్పదండి కాంగ్రెసు, ఆ తర్వాత మానకొండూరు బీఆర్ఎస్ వైపు లీడింగ్లో ఉందట. తర్వాత మంతిని, ఇది 119 నియోజకవర్గాలకు సంబంధించిన డేటా, మంతిని కాంగ్రెస్ వైపు ఉందట, రామగుండం కాంగ్రెస్ వైపు ఉందట, పెద్దపల్లి బీఆర్ఎస్కు లీడింగ్ ఉందట, వేములవాడ బీఆర్ఎస్, సిరిసిల్ల బీఆర్ఎస్, హుస్నాబాద్ బీఆర్ఎస్, దుబాక బీఆర్ఎస్, సిద్దిపేట బీఆర్ఎస్, గజ్వేలు బీఆర్ఎస్, నర్సాపూర్ బీఆర్ఎస్, మెదకు అవుట్ రైట్ కాంగ్రెస్ గెలుస్తాడట, నారాయణఖేడ్ బీఆర్ఎస్, జైరాబాద్ బీఆర్ఎస్, పటాన్చెరు బీఆర్ఎస్, సంగారెడ్డి కాంగ్రెస్ లీడింగు, ఆందోళు కాంగ్రెస్ లీడింగు, ఉప్పలు బీఆర్ఎస్, కొత్బుల్లాపూర్ బీఆర్ఎస్, మేడ్చల్ బీఆర్ఎస్, మల్కాజ్గిరి బీఆర్ఎస్, కుకెట్పల్లి బీఆర్ఎస్, మహేశ్వరం బీఆర్ఎస్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్, ఎల్బీ నగర్ బీఆర్ఎస్, షేర్లింగంపల్లి బీఆర్ఎస్, చేవెళ్ళ బీఆర్ఎస్, ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్, కల్వకుర్తి కాంగ్రెస్, ఆ తర్వాత షాద్ నగరు కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉందట, ఆ తర్వాత వికారాబాదు బీఆర్ఎస్, కొడంగల్ కాంగ్రెసు, తాండూరు కాంగ్రెసు, పరిగి కాంగ్రెసు, ఖైరతాబాద్ బీఆర్ఎస్, సనత్ నగర్ బీఆర్ఎస్, సికింద్రాబాద్ బీఆర్ఎస్, కార్వాను ఎంఐఎం, చార్మినార్ ఎంఐఎం, చంద్రాయన్గుట్ట ఎంఐఎం, యాకుత్పుర ఎంఐఎం, బౌదుత్పుర ఎంఐఎం, మలక్పేటు ఎంఐఎం, సికింద్రాబాద్ కంటోన్మెంటు కాంగ్రెస్ పార్టీ, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ, గోషామాలు బీజేపీ, ముషిరాబాద్ కూడా బీజేపీ అట, నాంపల్లి ఎంఐఎం లీడింగు, అంబర్పేటు బీజేపీ లీడింగు, నారాయణపేట బీఆర్ఎస్, మత్కలు బీఆర్ఎస్ లీడింగు, జడ్చర్ల బీఆర్ఎస్, దేవరకద్ర బీఆర్ఎస్, మహబూబ్ నగరు కాంగ్రెస్ పార్టీ లీడింగు, గద్వాలు బీఆర్ఎస్, అలంపూరు బీఆర్ఎస్, నాగర్ కర్నూలు బీఆర్ఎస్, కొల్లాపూర్ బీఆర్ఎస్, అచ్చంపేట కాంగ్రెస్, వనపర్తి కాంగ్రెస్, మిర్యాలగూడ బీఆర్ఎస్, ఆ తర్వాత నాగార్జున సాగర్ కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్, నాకరేకల్ కాంగ్రెస్, మునుగోడు కాంగ్రెస్, దేవరకొండ బీఆర్ఎస్ లీడింగు, సూర్యాపేట బీఆర్ఎస్, తుంగతుర్తి బీఆర్ఎస్, కోదాడ కాంగ్రెస్, హుజూర్నగర్ కాంగ్రెస్, భువనగిరి బీఆర్ఎస్, ఆలేరు బీఆర్ఎస్ లీడింగ్, జనగాము బీఆర్ఎస్, పాలకుర్తి బీఆర్ఎస్, స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్, వర్ధనపేట బీఆర్ఎస్, వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్, వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్, నర్సంపేట బీఆర్ఎస్, పర్కాల బీఆర్ఎస్, మహబూబాదు కాంగ్రెస్ లీడింగు, దోర్నాకలు కాంగ్రెస్ లీడింగు, ఖమ్మము బీఆర్ఎస్, పాలేరు బీఆర్ఎస్, వైరా కాంగ్రెస్, మదీరా కాంగ్రెస్, సత్తుపల్లి బీఆర్ఎస్, భద్రాచలం బీఆర్ఎస్, ఎల్లందు కాంగ్రెస్, కొత్తగూడెం కాంగ్రెస్, పినపాక కాంగ్రెస్ లీడింగు, అశ్వరావుపేట కాంగ్రెస్ లీడింగు, ములుగు కాంగ్రెస్, ఆ తర్వాత భూపాలపల్లి బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట. ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది నియోజకవర్గాల రిపోర్ట్. ఇది ఏడ గెలుస్తారు ఏం కాదా, ఎవరెవరు గెలుస్తారు, ఏ నియోజకవర్గం ఎటువైపు ఉన్నాయి అనేది మీకు క్లియర్గా చెప్పిన. జిల్లాలు కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మలు, ఆదిలాబాదు, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాదు, హైదరాబాదు, నారాయణపేట, మహబూబ్ నగరు, జోగులాంబ గద్వాలు, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాము, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాదు, ఖమ్మము, భద్రాద్రి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి. ఇవి జిల్లాలకు సంబంధించినటువంటి అంశం.
సో ఈ విధమైనటువంటి రిపోర్ట్ని సర్వేలు తెరపైకి పట్టుకొచ్చినాయి. రోజుకు మారుతున్నాయి అబ్బా లెక్కలు. మనం అనుకున్నంత ఈజీగా లెక్కలు అయితే లేవు. రోజుకు లెక్కలు మొత్తం ఫటాఫటా చేంజ్ అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి అయితే ఎట్లనో అట్లా ఆయన కూడా ఒక ఇంటర్నల్ సర్వే చేయించిండు. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఇంటర్నల్ సర్వే ఏందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను. దయచేసి వీడియో అందరూ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.